నువ్వు నీ ప్రయత్నంలో ఫెయిల్ అయ్యావా? పర్లేదు, నీ లైఫ్లో ఒక ఫెయిల్యూర్గా మిగిలిపోకుండా చూసుకో. నువ్వు తప్పు చేశావా? సరే, నీ మొత్తం జీవితం ఒక తప్పులా మిగిలిపోకుండా చూసుకో. నువ్వు చేసిన తప్పుని తలుచుకుని బాధపడుతూ ఉండకు. ఇది నీ జీవితం మొత్తంలో ఒక చిన్న భాగం మాత్రమే. జీవితమనే ఈ అతి పెద్ద ప్రయాణంలో నీ ప్రతి ఒక్క ఓటమి, నీ ప్రతి ఒక్క తప్పు, నువ్వు చేసే పెద్ద పెద్ద పొరపాట్లు అన్నీ నీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని గొప్ప రోజులు. ఒకవేళ నువ్వు వాటి నుంచి నేర్చుకున్నట్లయితే, ప్రతి ఒక్క తప్పు నుంచి, ప్రతి ఒక్క పొరపాటు నుంచి నేర్చుకుంటూ ఉన్నట్లయితే, అది నీ మొత్తం జీవితాన్ని ఉన్నతంగా మారుస్తుంది. ఎప్పుడైతే నువ్వు ఒక పొరపాటు చేసిన తరువాత ఇంకిలా జరగదు, ఇంకెప్పుడు ఇలా చెయ్యను అని అనుకుంటావో, ఎప్పుడైతే జరిగిన తప్పు నుంచి నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకుంటూ ఉన్నావో, ఇలా చేయడం అన్నది నీలో ఉన్న ఆ లక్ష్యం ఎంత గొప్పదో చెబుతుంది. నువ్వు ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంత కష్టపడుతున్నావన్నది తెలియజేస్తుంది. నువ్వు ఎప్పుడైతే నేను ఇలా బతకడాన్ని మార్చుకోవాలి, నేను నా జీవితాన్ని మార్చుకోవాలి అని నువ్వు అనుకుంటున్నావో, ఇక్కడి నుంచైనా మిగిలిన జీవితంలో నేను గొప్పగా బతకాలి అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో, ఇలా అనుకున్నప్పుడు దానికోసం నువ్వు పోరాటం చెయ్యాలి, దానికోసం నువ్వు కష్టపడాలి. ఇలా అనుకున్నప్పుడు నీకు ఎదురైన సిచ్యువేషన్ నుంచి నువ్వు ఏం నేర్చుకున్నావు? అసలు నిజంగా నువ్వు మారాలి అనుకునే అంతలా నిన్ను ఏ సిచ్యువేషన్ మార్చింది? నువ్వు నీ జీవితాన్ని మార్చుకోవడానికి ఏం చెయ్యాలి? ఏం చేస్తావు? నీ జీవితంలో ఎదురైన సిచ్యువేషన్స్ అన్నిటినీ ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నువ్వు ఇప్పుడు నీ జీవితాన్ని మార్చుకోవాలి అంటే ఏం చెయ్యాలి? నువ్వు ఇప్పుడు ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నావన్నది సమస్య కాదు. నీ జీవితంలో నువ్వు ఎంత పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నావన్నది కూడా సమస్య కాదు. ఎప్పుడు నిన్ను నువ్వు ఒక ప్రశ్న అడుగుతూ ఉండు. ఇప్పుడు నన్ను నేను మార్చుకోవడానికి ఏం చెయ్యాలి? ఈ ప్రశ్న నిన్ను నువ్వు అడిగినప్పుడు నువ్వు సమాధానం వెతకడానికి ప్రయత్నిస్తావు. ఒకవేళ నువ్వు నిజంగా సమాధానం కోసం ప్రయత్నిస్తూ ఉన్నట్లయితే ఈ ప్రశ్నకు సమాధానం కోసం పోరాడు. నీకు నీ జీవితాన్ని మార్చుకునే ఆ లక్ష్యం ఏమిటో తెలుసుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఆ సమయంలో నువ్వు ఎన్నో ఓటములను ఎదుర్కోవాలి, కష్టపడాలి. అసలు ఓటమి అంటే ఏంటో నీకు తెలుసా? నిజానికి నా ఓటమి అన్నది నన్ను మళ్ళీ లోతుగా ఆలోచించేలా చేస్తుంది. నా ఓటమి నన్ను ఇంకా కష్టపడి పనిచేసేలా చేస్తుంది. నా ఓటమే నా జీవితంపై నాకు ఒక క్లారిటీని ఇస్తుంది. నా జీవితంలో ప్రతి ఒక్క దాని గురించి ఆలోచించేలా చేస్తుంది. ఆ ఓటములను ఎదుర్కోవడం అంటే నాకు ఇష్టం. ఓడిపోవడం అన్నది నాలో నన్ను ఇంకా ఉన్నతంగా మారుస్తుంది. ఓటమి అన్నది నాలో నన్ను స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ అయ్యేలా చేస్తుంది. నేను ఎప్పుడైతే ఓడిపోతానో అప్పుడే నేను ఇంకా ఎక్కువ నేర్చుకుంటాను. నేను ఎప్పుడైతే ఓడిపోతానో అప్పుడే నేను ఇంకా ఉన్నతంగా మారుతాను. నేను ఓడిపోయినప్పుడు నాకు ఆకలి వేస్తుంది, ఎలాగైనా గెలవాలి అనే ఆకలి. ఓడిపోవడం అంటే నన్ను నేను ముందుకు పుష్ చేసుకోవడం. ఓడిపోవడం అన్నది వదిలిపెట్టడం కాదు. ప్రతి ఒక్క పోరాటంలో గెలవడం లేదా ఓడిపోవడం అనే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఈ జీవితం అనే పోరాటంలో మనం చాలాసార్లు ఓడిపోతూ ఉంటాము. కానీ మనం ఎన్నిసార్లు ఓడిపోయినా మనం ఛాంపియన్గా మారడానికి ఎప్పుడూ ఒక అవకాశం ఉంటుంది. నీ లక్ష్యాలను చేరుకోవడాన్ని, వాటి వెనక పరిగెడుతూ ఉండడాన్ని ఎప్పుడూ ఆపకు. ఓటమి అంటే ఆపేది కాదు, ఓటమి అంటే నేర్చుకునేది. ఓడిపో, నేర్చుకో, పైకి ఎదుగు, మళ్ళీ ప్రయత్నించు. ఇప్పుడు నువ్వు ఇలా ఉండడం నీకు నచ్చకపోతే, నిన్ను నువ్వు మార్చుకోవాలి అంటే నువ్వు ఏం చెయ్యాలి? నిన్ను నువ్వు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే నువ్వు ఏం చెయ్యాలి? నీ ఆరోగ్యం బాగలేదు, నీ మనసు బాగలేదు, నీ జీవితం బాగలేదు. దాన్ని మార్చుకోవాలి అంటే నువ్వు ఏం చెయ్యాలి? నిన్ను చూసి నువ్వు సంతోషంగా ఉండాలి అంటే ఇప్పుడు నువ్వు ఏం చెయ్యాలి? ఎప్పుడు నువ్వు చేయడానికి, నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏదో ఒక దారి ఉంటుంది, ఏదో ఒకటి తప్పకుండా ఉంటుంది. ఆ దారిని కనుక్కో. ఇప్పుడు నువ్వు ఏం చెయ్యాలి? నీ జీవితంలో నీకు నువ్వు ఎక్కడ నచ్చడం లేదు? నీ జీవితంలో ఏ పాయింట్ని నువ్వు మార్చుకోవాలి అనుకుంటున్నావు? నీ జీవితంలో నువ్వు అనుకున్న దానికంటే తక్కువలో బతకడం నీకు నచ్చడం లేదా? లేకపోతే నువ్వు చేస్తున్న పని నీకు నచ్చడం లేదా? నీ జీవితంలో నువ్వు దేన్ని మార్చుకోవాలనుకుంటున్నావు? దాన్ని మార్చుకోవాలి అంటే నువ్వు ఏం చెయ్యాలి? నువ్వు అనుకుంటున్నంత డబ్బు నువ్వు సంపాదించలేకపోతున్నావా? నువ్వు ఏం స్కిల్స్ నేర్చుకుంటే ఎక్కువ డబ్బు సంపాదించగలుగుతావు? నువ్వు అనుకున్నది సాధించాలంటే కష్టపడి పని చెయ్యాలా, లేదా ఎక్కువ సోపు పని చెయ్యాలా, లేదా తెలివిగా పని చెయ్యాలా? నువ్వు ఏం చెయ్యాలి? నీ జీవితంలో నీ తోటి వారితో నువ్వు ఎలా ఉన్నావు? నీ ఫ్యామిలీ, నీ ఫ్రెండ్స్, నీ వైఫ్తో
నువ్వు ఎలా జీవిస్తున్నావు, నీ చుట్టూ ఉన్న వారితో నీ బంధం ఎలా ఉంది. ఒకవేళ నీ బంధం బాగలేకపోతే నా బంధాన్ని బాగు చేసుకోవాలంటే ఏం చెయ్యాలి అన్నది ఎవ్వరిని అడగకండి. నీ బంధాన్ని ఎలా బాగు చేసుకోవాలో అది నీకు మాత్రమే తెలుసు. నీ బంధాన్ని బాగు చేసుకోవాలి అంటే నువ్వు ఏం చేస్తావు? ఈ ప్రశ్నని ఒక్కసారి నీకు నువ్వు అడుగు. నేను నా జీవితంలో నన్ను ఇంకా బెటర్గా మార్చుకోవాలి అంటే నేను ఏం చెయ్యాలి? నన్ను నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలంటే నేను ఏం చెయ్యాలి? నేను ప్రేమించే వాళ్ళ కోసం, నన్ను ప్రేమించే వాళ్ళ కోసం నేను మారాలి. నేను మారాలి అంటే ఈరోజు ఏం చెయ్యాలి? నన్ను నేను మార్చుకోవాలి అంటే ఏ కొత్త అలవాట్లను నేను నేర్చుకోవాలి? నా ఆరోగ్యాన్ని నేను ఎలా పెంచుకోవాలి? నా బిజినెస్ని నేను ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? నా ఫ్రెండ్స్తో, నా ఫ్యామిలీతో నా బంధాన్ని ఎలా పెంచుకోవాలి? నేను ఏం చెయ్యాలి? మనం ఇప్పుడు ఎటువంటి పరిస్థితిలో ఉన్నామన్నది పెద్ద విషయం కాదు. మన సిచ్యువేషన్ ఎంత కష్టంగా ఉంది అన్నది సమస్య కాదు. నువ్వు తలుచుకుంటే ఎప్పుడైనా నీ పరిస్థితిని మార్చుకోగలవు. నువ్వు నీ ఆలోచనను, నీ కష్టాన్ని ఉపయోగించి నిన్ను నువ్వు మార్చుకోగలవు. నా జీవితాన్ని నేను మార్చుకోవాలి, నన్ను నేను మార్చుకోవాలి అనే లక్ష్యాన్ని పెట్టుకోండి. నీ జీవితంలో ఏ విషయం అయితే నీకు నచ్చడం లేదో దానిపైన దృష్టిని పెట్టండి. నువ్వు అనుకున్నది సాధించాలి అంటే ఏం చేయాలో చెయ్యి, ఎంత కష్టపడాలో పడు. నా జీవితాన్ని నేనే బాగు చేసుకోవాలి. ఇది నా జీవితం, ఇది నా బాధ్యత. ఎవరో వచ్చి నా జీవితాన్ని మారుస్తారని నేను ఎదురు చూడడం లేదు. నేను కావాలి అనుకుంటే, నేను కష్టపడి పనిచేస్తే నన్ను నేను మార్చుకోగలను. మీకు మీరు ఈ ప్రశ్న వేసుకోండి, నేను ఏం చేయగలను? వాట్ కెన్ ఐ డూ? ఎప్పుడు నువ్వు చేయగలిగేది, నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకోగలిగేది నీ జీవితంలో ఏదో ఒకటి ఉంటుంది. దాన్ని కనుక్కో.